ఒక మనిషి దేశం మొత్తం స్టాక్ మార్కెట్ను తన చేతుల్లో పెట్టుకున్నాడు. కానీ చివరికి అదే మార్కెట్ అతన్ని ముంచేసింది. 1990 దశకంలో ముంబైలోని స్టాక్ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. ఆ సమయంలో ఓ పేరు గర్జించింది, హర్షద్ మెహతా. అతను సాధారణ బ్రోకర్ కాదు, సిస్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలను గమనించిన తెలివైన ప్లేయర్. బ్యాంకుల మధ్య జరిగే రెడీ ఫార్వర్డ్ డీల్స్ ను ఉపయోగించి నకిలీ బ్యాంక్ రిసీట్లు సృష్టించి వేల కోట్ల రూపాయలను మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. షేర్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఏసీసీ లాంటి షేర్లు కొన్ని నెలల్లోనే అసాధారణంగా పెరిగాయి. అందరూ అతన్ని బిగ్ బుల్ అని పిలిచారు. మీడియా అతన్ని హీరోలా చూపించింది. లగ్జరీ కార్లు, పెద్ద ఇల్లు, గ్లామర్ లైఫ్. కానీ 1992లో జర్నలిస్ట్ ఒకరు అసలు నిజాన్ని బయటపెట్టారు. దాదాపు 4,000 కోట్ల రూపాయల భారీ స్కామ్ బయటపడింది. మార్కెట్ కుప్పకూలింది. లక్షలాది పెట్టుబడిదారులు నష్టపోయారు. హర్షద్ మెహతా అరెస్ట్ అయ్యాడు. కోర్టు కేసులు, ఆరోపణలు మరియు 2001లో జైలులో గుండెపోటుతో మరణం. అతను ఒక తెలివైన గేమ్ ప్లేయరా లేక దేశాన్ని మోసం చేసిన మాస్టర్ మైండా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.